నమస్తే వెల్కమ్ టు గాసిప్స్ గ్యారేజ్. సోషల్ మీడియా ఇదో పొలిటికల్ వెపన్ అయిపోయింది. లీడర్లు ప్రజలకు చేరువయ్యేందుకు ఎంత యూజ్ అవుతుందో అదే లీడర్ని ఆకాశమంత ఎత్తు నుంచి అధపాతాళానికి పడేస్తోంది. ఎంత మంచి హెల్పింగ్ నేచర్ ఉన్నా, మంచి లీడర్ అయినా, చరిత్ర తిరగరాసే గెలుపు సొంతమైనా చిన్న మిస్టేక్ తో సోషల్ మీడియాకు చిక్కితే అంతే సంగతులు. పొలిటికల్ ఫ్యూచర్ ఒక్కసారి ఫుట్పాత్ మీదకొస్తుంది. కొన్నిసార్లు చెయ్యని తప్పుకు, సంబంధం లేని విషయాలకు కూడా ట్రోల్ కాక తప్పడం లేదు. ఈ మధ్యలో ఏపీలో పలువురు ఎమ్మెల్యేలను కాంట్రవర్సీలోకి లాగింది సోషల్ మీడియా. తప్పా ఒప్పా అనే దానికంటే సోషల్ మీడియాతో తస్మాత్ జాగ్రత్త అనేదే ఇప్పుడు ట్రెండింగ్ లైన్ అయిపోయింది. ఎమ్మెల్యేలు జాగ్రత్త, సోషల్ మీడియా అన్నీ కనిపెడుతోంది. చిన్న మిస్టేక్ తో ట్రోల్ అవుతూ ఇరకాటంలో ఎమ్మెల్యేలు. ఎంత మంచి పేరున్నా సోషల్ మీడియాకు దొరికిపోతే అంతే. చేసిన సాయం, విక్టరీ రికార్డులు, ప్రజాసేవ అంతా ఉష్కాకి. పదే పదే ఎమ్మెల్యేలను హెచ్చరిస్తూ వస్తున్న సీఎం చంద్రబాబు. సోషల్ మీడియాతో జాగ్రత్త అంటూ ఎప్పటికప్పుడు బాబు అలర్ట్. చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట ఎంతో ముఖ్యం. అందులో ఇలాంటి విషయాల్లో రాజకీయ నాయకులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. పబ్లిక్ గా ఏం మాట్లాడట్లేదు, ఇంటర్నల్ గా నలుగురి మధ్య డిస్కస్ చేశాం, లేకపోతే తెలిసిన కార్యకర్తతోనో లీడర్తోనో ఫోన్లోనే మాట్లాడాం. నమ్మకస్తుడు బయటికి చెప్పడు, మనం మాట్లాడింది ఎవరికీ తెలియదు అనుకుంటే పొరపాటే. రంగం ఏదైనా సోషల్ మీడియా కీ రోల్ అయిపోయిన నేపథ్యంలో ఎప్పుడు ఎందుకు సోషల్ మీడియాలో ట్రోల్ అవుతారో, ఏ లీడర్ మీద ఎందుకు పాజిటివిటీ క్రియేట్ అవుతుందో, ఎందుకు నెగిటివ్ ప్రాపగాండా నడుస్తుందో ఏ లీడర్ అంచనా వెయ్యలేరు. ఆ మాటకొస్తే ప్రతి పొలిటీషియన్ ఇప్పుడు సోషల్ మీడియాను అస్త్రంగా మలుచుకుంటున్నారు. తాము చేసే ప్రతి పనిని పర్సనల్ లైఫ్ నుంచి పబ్లిక్ లైఫ్ వరకు అంతా నెట్టింట పెట్టేస్తున్నారు. పరామర్శలు, శుభకార్యాలు, సాయం చేసినట్లు పోస్టులు, అధికారులతో రివ్యూలు, ఇలా ఇంట్లో నుంచి కాలు బయట పెట్టినప్పటి నుంచి మళ్లీ ఇంటికి వచ్చే వరకు ప్రతి మూమెంట్ ను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ఇలా ఎంతో మంది లీడర్లకు ఫుల్ మైలేజ్ వచ్చి ఎంతో ఎత్తుకు ఎదిగిన వాళ్లు ఉన్నారు. సేమ్ టైం అదే సోషల్ మీడియా పుణ్యాన ఆకాశమంత ఎత్తు నుంచి ఆగమైపోయిన నేతలు లేకపోలేదు. మాట్లాడే ప్రతి మాటను గమనించే త్రినేత్రం ఒకటి ఉంటుంది, అదే సోషల్ మీడియా. ఈ విషయం ఎవ్వరు గుర్తుంచుకున్నా గుర్తుంచుకోలేకపోయినా డోంట్ వరీ, పొలిటికల్ లీడర్స్ కి మాత్రం ఇది చాలా ఇంపార్టెంట్. ఏ మాత్రం టంగ్ స్లిప్ అయినా, ఎక్కడ తమ బిహేవియర్ డిఫరెంట్ గా కనిపించినా సోషల్ మీడియా చెడుగుడు ఆడిస్తుంది. ఆ తర్వాత ఎన్ని వివరణలు ఇచ్చుకున్నా, అందుకు కౌంటర్ గా సోషల్ మీడియాలో ఎన్ని పోస్టులు పెట్టించినా డ్యామేజ్ జరిగిపోతూనే ఉంటుంది. అందుకే సోషల్ మీడియాలో ఇప్పుడు అగ్గితో ఆడుకున్నట్లే ఉంది పరిస్థితి. ఏపీలో ఈ మధ్య 4-5 ఎమ్మెల్యేలు సోషల్ మీడియాకు చిక్కి ఇరకాటంలో పడిపోయారు. ఎప్పటి ఆడియోలో తెలియదు, ఎప్పటి వీడియోలో అంతకంటే క్లారిటీ ఉండదు. పైగా ఎవరు బయట పెట్టారో అంతకంటే పసిగట్టలేరు. నిమిషాల్లో సుడిగుండంలా సోషల్ మీడియా కమ్మేస్తుంది. లీడర్ బయటకి వివరణ ఇచ్చుకున్నా, క్యారెక్టర్ మీద మచ్చపడ్డాక ఎంత తుడుచుకున్నా పోయే పరిస్థితి కనిపించట్లేదు. ఏపీలో సీఎం చంద్రబాబు అయితే పదే పదే ఎమ్మెల్యేలకు సూచిస్తుంది ఇదే. సోషల్ మీడియాను విరివిగా వాడండి, కానీ చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట జాగ్రత్త. మూడో కన్ను రూపంలో సోషల్ మీడియా మిమ్మల్ని గమనిస్తుందన్న విషయాన్ని మరిచిపోవద్దని ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ వస్తున్నారు చంద్రబాబు. ఈ మధ్య 4-5 ఎమ్మెల్యేలు సోషల్ మీడియాకు చిక్కి ఇరకాటంలో పడిపోయారు. గవర్నమెంట్ వచ్చిన స్టార్టింగ్ లోనే సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం రాసలీలలు అంటూ వీడియోలు వైరల్ అయ్యాయి. ఇమీడియట్ గా సదరు ఎమ్మెల్యేను సస్పెండ్ చేశారు చంద్రబాబు. అలాగే 2-3 మంత్రుల తీరు కూడా నెట్టింట విమర్శలకు దారితీసింది. వెంటనే వారిని మందలించి సెటరైట్ చేసే ప్రయత్నం చేశారు బాబు. ఈ మధ్య జనసేన నేత కిరణ్ రాయల్ రాసలీలలు అంటూ సోషల్ మీడియాలో రచ్చ రంబోలైంది. వెంటనే ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచారు జనసేన అధినేత. లేటెస్ట్ గా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కు సంబంధించి కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది.
ఇప్పుడు అనంతపూర్ అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడినట్టు చెప్తున్న ఆడియో ఇప్పుడు ఏపీని షేక్ చేస్తోంది. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని కూడా కృష్ణా జిల్లా జెడ్పీ చైర్మన్ దాడి లోకేష్ కుట్ర అంటూ ప్రచారం చేయాలంటూ ఆయన ఫోన్ మాట్లాడుతున్న వీడియో ఒకటి బాగా సర్క్యులేట్ అయింది. గతంలో వైసీపీ నేతల తీరు సోషల్ మీడియాలో విమర్శలకు దారితీసి ఆ పార్టీని నిండా ముంచిందన్న టాక్ ఉంది. ఒకవైపు ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ వస్తున్నారు సీఎం చంద్రబాబు. అభివృద్ధి ఎజెండాను ముందు పెట్టుకుని అడుగులు వేస్తున్నారు. వీటన్నింటినీ జనంలోకి తీసుకువెళ్లడం కంటే కొంతమంది ఎమ్మెల్యేల తీరే హైలైట్ అవుతోంది. వారు చేస్తున్న పనులే జనంలోకి చర్చకు వస్తున్నాయి. అయితే కొందరు ఏ తప్పు చేయకుండా సోషల్ మీడియా ట్రోల్స్ కి బలవుతుంటే కొందరు అతి చేస్తూ ఇట్టే ఇరికిపోతున్నారట. దాంతో పార్టీకి ప్రభుత్వానికి సీఎం చంద్రబాబుకు బ్యాడ్ నేమ్ వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. సుపరిపాలనలో తొలి అడుగు అంటూ కూటమి ఎంత ప్రచారం చేస్తున్నా దానిని మించి ఎమ్మెల్యేలు కొందరు చేస్తున్న వ్యవహారాలే చర్చకు వస్తున్నాయంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. 3 టీడీపీ ఎమ్మెల్యేలపై సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలు రాజకీయంగా మండించేశాయి. ఎక్కడ చూసినా వీరి గురించే చర్చ సాగుతూ వస్తోంది. అనంతపురం ఎమ్మెల్యే కానీ, అలాగే గుంటూరులో ఉన్న మరో ఎమ్మెల్యే కానీ, ఇక ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఇంకో ఎమ్మెల్యే కానీ సోషల్ మీడియా నిఘాకు చిక్కి కాంట్రవర్సీల్లో ఇరుక్కుపోయారు. ఏదైనా సోషల్ మీడియా విషయంలో పొలిటికల్ లీడర్లు, ప్రత్యేకంగా అధికార పార్టీ నేతలు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదన్న ఒపీనియన్స్ వ్యక్తమవుతున్నాయి.